పలాస జీడిపప్పు వరల్డ్ ఫేమస్ బ్రాండ్. దాని టేస్ట్, దాని రేంజే వేరు. ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి పేరుంది. పలాస జీడిపప్పు కమ్మదనమే వేరు, దాని రూపమే వేరు. చూస్తేనే తినాలనిపించే అంత అందంగా ఉంటుంది పలాస జీడిపప్పు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కూడా దీన్ని వాడతారంటే క్వాలిటీ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అంతటి పేరు ప్రఖ్యాతులున్న పలాస జీడి వెనక కన్నీటి వెతలెన్నో. ఉద్దానం సిరుల పంటకి మద్దతు ధర లేక దశాబ్దాలుగా విలవిలలాడుతున్నారు జీడి రైతు. ఏటేటా అన్ని పంటలకి మద్దతు ధరలు పెరుగుతుంటే జీడి ధర మాత్రం పతనమవుతూ ఉండడం రైతన్నకి కుదేలయ్యేలా చేస్తోంది. వరల్డ్ ఫేమస్ పలాస జీడిపప్పు వెనుక రైతన్న ఆవేదన ఏంటో ఇప్పుడు చూద్దాం. జీడి అంటే టక్కును గుర్తొచ్చే పేరు పలాస. ఇప్పుడంటే అనేక బ్రాండ్స్ వచ్చాయి గానీ పలాస జీడిపప్పు వరల్డ్ ఫేమస్ బ్రాండ్. అప్పుడైనా ఇప్పుడైనా దాని రేంజే వేరు. క్వాలిటీ, టేస్ట్లో దాన్ని మించిందే లేదు. చూస్తేనే తినాలనిపించే అందం దానిదే. తెలుగు స్టేట్స్తో పాటు దేశ విదేశాల్లో పలాస జీడికి మంచి పేరుంది. ఇంతటి పేరున్న పలాస జీడి వెనుక రైతుల కన్నీటి గాథలెన్నో ఉన్నాయి. కమ్మనైన పలాస జీడిపప్పు వెనుక రైతన్నల రెక్కల కష్టం ఎంతో ఉంది. పిక్కోలమ్మా జీడి పిక్కో జాజిమావులాల, ఉద్దానమా జీడి పిక్కో జాజిమావులాల, పిక్కోలమ్మా జీడి పిక్కో జాజిమావులాల, ఉద్దానమా జీడి పిక్కో జాజిమావులాల, పిక్కోనా పిక్కానా చిలకమూతి పిక్క చల సింగారం పిక్క, రైతులంతా ఏకమై ముద్దెట్టిన పిక్కో, పిక్కోలమ్మా జీడి పిక్కో జాజిమావులాల. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం దశాబ్దాలుగా జీడిపైనే ఆధారపడి బతుకుతోంది ఈ ప్రాంతం. కానీ దళారుల దగాతో దోపిడీకి గురవుతోంది. ఒక పక్క సరైన మద్దతు ధర లేక, మరోవైపు కొనుగోళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జీడి రైతులు. రైతాంగానికి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి ధర ఇవ్వడం లేదు. మరి ఈ దిశగా ప్రభుత్వం మరి రైతాంగానికి ఖచ్చితమైనటువంటి ధర ఇవ్వాలి. మరి మద్దతు ధర ప్రకటించి 80 కేజీల జీడిపక్కలకు మరి 16,000 రూపాయలు ధర ఇవ్వాలని చెప్పి మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉద్దానం ప్రాంతంలోని 7 మండలాల పరిధిలో సుమారు 18,000 హెక్టార్లలో జీడి పిక్కల సాగు జరుగుతోంది. అయితే 2 ఏళ్లుగా జీడి పిక్కల దిగుబడి భారీగా పడిపోయింది. దాంతో పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు రైతులు. చేతికొచ్చిన అరకొర పంటకి కూడా మద్దతు ధర లేకపోవడంతో బతుకు తెరివే కష్టమవుతోంది జీడి రైతుకి. మరి రైతులు ఏదైతే కొన్నాళ్ళుగా డిమాండ్ చేస్తున్నారో ఈ డిమాండ్లకు తగ్గట్టుగా తప్పనిసరిగా ఈ జీడి పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర ఇప్పించగలిగితే ఈ ప్రాంత రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది. తద్వారా మరింత జీడి ఉత్పత్తులను కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది. మా రాష్ట్ర మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు అందరూ కూడా తప్పనిసరిగా దీని మీద ఒక దృష్టి పెట్టి ఈ ప్రయత్నంలో విజయం సాధించి ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. 80 కేజీల బస్తాకి కనీసం 16,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలంటున్నారు జీడి రైతులు. అంతేకాదు దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఉపాధి హామీ పనులను జీడి తోటలకు అన్వయించాలని కోరుతున్నారు. దీంతో మొత్తం పెట్టుబడి తీస్తుంటే ఒక ఎకరాకి సుమారు 5,000 అవుతుంది. మాకు ఎకరాకి మ్యాక్సిమం 3 బస్తాల నుండి 4 బస్తాల మధ్యన అవుతుంది. ఇదే సేలింగ్ అంటే అమ్మడానికి చూస్తుంటే 10,000, 9,000 రేట్లు అమ్ముతుంటే మాకు రైతులకు చాలా ఇబ్బంది పరిస్థితులు అయ్యి చాలా అప్పులు పాలవుతున్నాం. ఏ ప్రభుత్వం కూడా మాకు అన్ని విధాలుగా సహకరించలేదు. మేమనుకుంటే ఏంటంటే డైరెక్ట్ కొనుగోలు బోర్డు ఏర్పాటు చేసి మా నుండి డైరెక్ట్ కొనుగోలు ప్రభుత్వమే కొనుగోలు చేసి, కాబట్టి తక్షణమే మా పెట్టుబడి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బస్తాకి సుమారు 80 కేజీ బస్తాకి సుమారు 18,000 రూపాయలు ప్రభుత్వం కొనుగోలు చేసి డైరెక్ట్ పెడితే బాగుంటుంది. ఎలక్షన్ టైంలో మేము ఏదో గిట్టుబాటు ధర కల్పిస్తాం, కొనుగోలు బోర్డులు ఏర్పాటు చేస్తామంటారు. అవి అయిపోయిన వెంటనే దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం చూసినప్పటికీ ఇంతవరకు ఒక కేజీ పిక్కలు కూడా రైతుకి చేరలేదు. ఇప్పుడు పంట పూత అయితే కనబడుతుంది కానీ దాన్ని దిగబడే పరిస్థితి ఏం కనపడటం లేదు. దీన్ని సరైనటువంటి మాకు రేటు రాకపోతే ఉధృతమైనటువంటి ఉద్యమం చేస్తామని చెప్పి రైతుగా నేను మీకు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో 1,20,000 మంది రైతులు జీడి పంటను సాగు చేస్తుంటే ఉద్దానంలో 420కి పైగా అనుబంధ పరిశ్రమలున్నాయి. పరోక్షంగా 2.5 లక్షల మంది వీటిపై ఆధారపడుతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవస్థకి కీలకమైన జీడి రైతు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నాడు. కొన్ని దశాబ్దాల నుండి కూడాను జీడి మద్దతు ధర కావాలనుకుంటున్నప్పుడు కూడాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ సమస్యలాగే ఉండిపోతుంది తప్పించి పరిష్కారం అంటూ లేదు. ఇదంతా దళారీ పద్ధతిలో సాగుతుంది. ఈ ఉద్యానంలోన జీడి పిక్క మీదే బతుకుతున్నాము.
జీడి పిక్కలేందే మేము లేము. బస్తాలో మీ నింపపోతే జాజిమావులాల, పలాసా సావుకారిలొచ్చో జాజిమావులాల, దళారి బస్తాల్లో పెట్టో జాజిమావులాల, పెక్కోలమ్మ జీడి పెక్కో జాజిమావులాల. దశాబ్దాలుగా జీడి రైతు మధ్య దళారులతో దగా పడుతున్న పరిస్థితి ఉంది, ప్రమాదం ఉంది. ఇవాళ కేంద్ర మంత్రి ఈ జిల్లావాసి, ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ జిల్లావాసి. ఏం చేస్తున్నారయ్యా మీరు? ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసపు మద్దతు ధర 16,000 రూపాయలు, గిట్టుబాటు ధర కాదు, కనీసపు మద్దతు ధర 16,000 రూపాయలు జీడి రైతాంగానికి ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 80 కేజీలు పిక్కల బస్తా ఒక్కింటికి 18,000 రూపాయలు ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి వాళ్ళు మద్దతు ధర కల్పించమని చెప్తున్నాం. ఇది మాత్రం అమల్లో జరపలేదనుకోండి, మరీ మా పోరాటాలు విస్తృతం చేస్తామని తెలియజేస్తున్నాం. దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. మరోవైపు ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ తమ కష్టాలు మాత్రం తీరడం లేదంటున్నారు జీడి రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి పెట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీడికి మద్దతు ధర కల్పించడంతో పాటు ధాన్యాన్ని కొన్నట్టుగా రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని, వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.